పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు. నీ దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు ఉన్నాం ప్రభువా. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృపలో భద్రపరిచావు. నీకు స్తోత్రములు ప్రభువ. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి అయ్యా. ప్రతి విషయంలో నీ సహాయం చేయమని అడుగుతా ఉన్నా. జ్ఞానమునిచ్చి వివేకమునిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం. ప్రతి విషయంలో నీ కృప, నీ కాపుదలను దయచేయండి. నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా దేవాతని ప్రవేశయ్య వాహనాలకు భద్రతనిమ్మని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ప్రారంభిస్తున్నటువంటి పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువ. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగంలో నెమ్మది, సమాధానము దయచేయండి. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. యజమానుల పట్ల, పై అధికారుల పట్ల దయ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు. కృపగల దేవాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ. ఈ సమయంలో దేవా తండ్రి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, ఉద్యోగాలు పొందుకోవటానికి నువ్వు సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. ఆ ఉద్యోగం ద్వారా వారి కుటుంబాలను పోషించుకోవటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా తండ్రి ప్రభువ, ప్రతి ఆర్థిక సమస్య నుంచి బిడ్డల్ని విడిపించండి. నీకు వందనాలు ప్రభువ. నూతన మార్గములు, నూతన ఆలోచనలు, నూతన తలంపులతో బిడ్డల్ని నింపమని, వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలోంచి బయటికి రావటానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. దయగల దేవా, నీకు వందనాలు ప్రభువ. యేసయ్యా, నీ స్తోత్రములు. ఈ సమయంలో దేవాతని ప్రభు, శారీరక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యము చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి, స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి. నీకు వందనాలు ప్రభువ. వారిని స్వస్థపరచండి. నీకు వందనాలు ప్రభువ. నీ స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.